శుభోదయం. గాడ్ ఇన్ యూ, భగవంతుడు నీలో, నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని 30 సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ యూ ఛానల్ని. అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు. అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు. భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 30 సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధు సంతులతోటి కలిసి ప్రయాణము, అదే రకంగా యోగి అచ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం. ప్రాణుడు జీవుడు ప్రధానమైంది. ప్రాణుడిని తెలుసుకోలేకుండా, ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా, ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే. ఈ చరాచర సృష్టిని, అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి, ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు తెలుసుకోవటానికి, గతాగతి అంటే ఏంది, జపము అంటే ఏంది, ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవటానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించటం జరిగింది. దీన్ని మీరందరూ ఆదరిస్తారని, నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని, సాధనా క్రమాలు తెలుసుకుంటారని, ప్రాచీన యోగా మరుగున పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, మీ వడ్డేపల్లి రామకృష్ణ. జై గురుదేవ్. అతి ముఖ్యమైనటువంటి అవస్థల గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. అవస్థ అంటే ఏంటి? స్థితి, స్టేట్. ఈ అవస్థ శారీరక స్టేట్ కాదు. ఇది శరీరం కదులుతున్నదా, నడుస్తున్నదా, పైకి ఎక్కుతున్నదా, కిందికి జారుతున్నదా, దీనికి సంబంధించింది కాదు. ఇది కేవలం మనోకి సంబంధించినటువంటి, మనస్సుకి సంబంధించినటువంటి అవస్థలు. ఇవి 10 దశావస్థలు ఉన్నాయి. అంటే యోగంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సనాతన యోగాలో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. రైట్ ఫ్రమ్ బిగినింగ్ నుంచి మనం చెప్పుకున్నవన్నీ కూడా, ప్రతిదీ కూడా సనాతన యోగ, యాన్షియంట్ యోగా, నాట్ సనాతన, యాన్షియంట్, ప్రాచీన యోగ, ఋషులు, ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏంటి, నేనేంటి, నా దేహం ఏంటి, నా దేహం నిర్వర్తించే అంతర్కరణాలు ఏంటి, బహిర్గతం అయ్యేటటువంటి ఏంటి, పంచభూతాలు ఏంటి, పంచేంద్రియాలు అనేది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పాలి మీకు. ఈ యొక్క ఆధార, స్వాదిష్ట, ఈ యొక్క వీటి చక్రాల గురించి కొద్దిగా తక్కువగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ చక్రాల సుడిగుండంలో పడి ఒరిజినల్ యాన్షియంట్ యోగాని, పురాతన యోగాని ఎక్కడ దారి మళ్ళటానికి అవకాశం ఉంటుందో అనే ఉద్దేశంతో ఈ 7 ఒకటి ఆధార నుంచి సహస్రార చక్రం వరకు ఈ 7 చక్రాల గురించి కొద్దిగా లిమిటెడ్ గా చెప్పడం జరిగింది. మరి ఈ దశావస్థల అంటే ఏంటి? జీవుడు ఎక్కడ ఉంటాడో చెప్పుకున్నాం, ఏది కంఠం దగ్గర. ప్రాణుడు ఎక్కడ ఉంటాడు? సహస్రారం మీద, మేరు పర్వత శిఖరం మీద ఉంటాడు. మేరు పర్వతము అనే దానికి డెఫినేషన్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దశావస్థలు అంటే జీవుడు భ్రూమధ్యమందున నిలిచి, ఇంతకుముందు ఎపిసోడ్ లో మనం ఏం చెప్పుకున్నామంటే, భ్రూమధ్యము అంటే వివరణ నేను తదుపరి ఇస్తానన్న ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. భ్రూమధ్యము అనంటే ఇది కాదు, 2 కనుల నడుమ కాదు. ఆధార, స్వాదిష్ట, అనాహత ఇవన్నీ ఈ చక్ర కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అంతర్గతంగా ఉన్నాయి. మరి భ్రూమధ్యం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నిలపండి, చూపుని నిలపండి, భ్రూమధ్యం అనే చూపు నిలపండి అని ఇక్కడ చెప్తారు. కానీ అది తప్పు, అది నిజం కాదు. అనంటే ఈ యొక్క మనం స్కల్ని కంఠం నుంచి ఈ యొక్క సహస్రారం వరకు ఉండేటటువంటి ఈ యొక్క భ్రూమధ్యం నుంచి మనం 90 degrees యాంగిల్లో స్ట్రైట్ గా మనం తీసుకొని, మళ్ళా మేరు పర్వతం అంటే ఇది పూర్వశిరం నుంచి మళ్ళా 90 యాంగిల్స్ తీసుకుంటే ఈ 2 కలిసే ప్రాంతాన్ని మాత్రమే భ్రూమధ్యంగా గమనించాలి. ప్రేక్షకులారా మిస్ కావద్దు. ఇందులో
మీరు ప్రతి ఒక్క పదాన్ని తాత్విక దృష్టితోటి యోగా దృష్టితోటి చూసినప్పుడు మాత్రమే ఈ యోగము అంటబడుతుంది, అతుకుతుంది. ఈ భ్రూమధ్యమును నిలపాలి, జీవుణ్ణి భ్రూమధ్యమును నిలపాలి. వేటితోటి నిలపాలి? వేటిని సమ్మిళితం చేయాలి? చూపుని ఎక్కడ నిలపాలి? శ్వాసని ఎక్కడ మనము పైకి ఎలా తీసుకొని పోవాలి? మనస్సుని ఎక్కడ నిలపాలి? ఇది మళ్ళా ఇది ఒక సపరేట్ ఎపిసోడ్. అంటే ఈ దశావస్థలలో ఒక 14 మొత్తం 14 అవస్థలు ఉన్నాయి, గమనించాలి. ఇది జాగ్రత్త అవస్థ, స్వప్నము, సుషుప్తి. ఈ 14 ఒక్కొక్కటి చెప్పుకుంటాం. ఒక్క జాగ్రత్తలోనే జీవుడిని భూమధ్యమంలో నిలపాలి మనం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు 5. మళ్ళా చెప్తున్నాను, జీవుణ్ణి భూమధ్యమంలో నిలిపి శబ్దము, స్పర్శ, రూపము, రసగంధాదులు. శబ్దం అంటే తెలుసు, ఆకాశతత్వం. అంటే ఈ పంచభూతం ప్రధానమైనటువంటి గంధాదులు అంటే భూతత్వం. ఈ పంచభూతాలకి ఉన్నటువంటి తత్వాలన్నిటినీ కూడా భూమధ్యమంలో నిలపాలి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులని భూమధ్యమంలో నిలపాలి. ఇవి 5. మిగతా ఈ 5 పచన, దాన, గమన, విసర్జన, ఆనందాలు. సంతోషము, దానము, గమనము, విసర్జనము, పచనము. ఈ 5 మరియు మనోబుద్ధి, చిత్త, అహంకారాలు 4. 5, 4, 9. మొత్తం 9 అను శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు 5. మొత్తం టోటల్ గా 14. ఈ 14 మొత్తంగా ఇట్లాగే నడుస్తుంది మీకు కింది దాకా. వీటిని ఎక్కడ మనం స్థాపించాలి, ఎక్కడ మనము వాటిని ప్రతిష్ఠించాలి, ఈ శబ్ద, రూప, రస గ్రంథాదుల్ని ఎలా మనం చేసుకోవాలి అనంటే ఒక్క మాటలో చెప్తాను నేను. యోగం అంటే పంచభూతాలని, పంచేంద్రియాలని భస్మీపటలం చేసి ఏకపక్షంగా ఒకే ఒక జీవుడి మీద ప్రాణుని నిలిపి ఆ యొక్క గతాగతి చేసుకుంటూ, గతాగతి శ్వాస ద్వారా గతాగతి చేసుకుంటూ ఆ ప్రాణుడినే అతి బలవంతుడు. ప్రాణుడు అనేవాడు అతి బలవంతుడు. ఒక మాటలో నా విశ్వాసంలో చెప్పాలి అనంటే భగవంతుడి కంటా బలవంతుడు ప్రాణుడు. నిన్ను నువ్వు తెలుసుకునే క్రమంలో నీ ప్రాణుడి యొక్క స్థానాన్ని, ప్రాణుడి యొక్క విధానాన్ని, ప్రాణుడి చేరే క్రమాన్ని నువ్వు తెలుసుకోలేకపోతే మీరేమీ ఈ యొక్క యోగాలో, ప్రాచీన యోగాలో సక్సెస్ కాలేదు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు 5. పచన, దాన, గమన, విసర్జన, ఆనందాలు 5. మనోబుద్ధి, చిత్త, అహంకారాలు 4. మొత్తం 14. వీటిని తన సమీపమున సేవలు చేయగా ఈ 14 బంట్లు, ఈ 14 మంది సర్వెంట్స్, ఈ 14 మంది సర్వెంట్స్ జీవుణ్ణి సేవ చేస్తుంటారు. మనం భగవంతుడిని చూస్తుంటే ఒక ఆయన తామరం అంటే విసనకర్రతోటి ఊపుతుంటాడు, ఒక ఆయన నమస్కారం చేస్తున్నాడు, ఒక ఆయన కీర్తిస్తుంటాడు, ఇంకొక అతను భజన చేస్తుంటాడు, ఇంకొక అతను తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు. ఇది రకరకాలుగా ఉంటుంది. అంటే ఈ 14 కూడా తన సమీపమున సేవలు చేస్తుంటాయి. ఎవరికి సేవలు చేస్తాయి? జీవుడు సుఖదుఖాదులను చూస్తూ రాజుగా ఉంటాడు. ఇక్కడ జీవుడికి సేవలు చేస్తుంటాయి ఈ 14 కూడా. పరమాత్మని అనుగ్రహం కావాలి అంటే ఇక్కడ పరమాత్మ అనంటే మీరు ఏదో ఒక భగవంతుడో అని అనుకోవద్దు. గురువు యొక్క అనుగ్రహం. గురు దారి చూపెడతాడు. ఆ దారిలో నువ్వు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించటానికి తప్పనిసరిగా సాధన చేయాలి, జపం చేయాలి, తపస్సు చేయాలి, దాన్ని యజ్ఞం చేయాలి. ఒక్క మాటలో చెప్తాను యజ్ఞం అనండి. ఈ 14 వాటిని, నీ పంచేంద్రియాలని, పంచభూతాలని, మనోబుద్ధి, చిత్త, అహంకారాలని, అది 5, ఇది 5 అయిపోయినాయి. మనోబుద్ధి, చిత్త, అహంకారాలని 5, 5, 10, ఇది ఒక 4. ఈ 14 అన్నిటినీ కూడా ఒక యజ్ఞ గుండంలో మనం వస్తువులు వేసి, ద్రవ్యాలు వేసి ఎట్లయితే మనం స్వాహాకారాలు చేస్తూ అగ్నికి అర్పితం ఇస్తామో వీటన్నిటిని కూడా మనము జీవుడికి సమర్పించాలి. అయ్యా నీ బాంచ, ఐ ఆమ్ యువర్ సర్వెంట్. మా గురువు ఆశీర్వాదం వల్ల ఇప్పటి వరకు నీ దగ్గరికి చేరుకున్నాను. ఇక ముందు కూడా నేను చేరుకోవాలి అంటే నీ యొక్క అనుగ్రహం కావాలి అని ప్రార్థించాలి. అది దీనిని జాగ్రత్త అవస్థ అంటారు. దీన్ని మనం ఈ జాగ్రత్త అవస్థలో ఈ 14 అవస్థలు ఉన్నాయి. ఈ 14 అవస్థలలో వీటిని జాగ్రత్త అవస్థ అంటారు. అంటే మన మెలకువ, మన కాన్షియస్, మనం ఈ జాగ్రత్త అవస్థలో ఉంటున్నాం. కానీ అంతర్గతంగా నీ యొక్క దృష్టి గాని,
అవి నీ యొక్క పంచభూతాలు, పంచేంద్రియాలు, తర్వాత మనోబుద్ధి చిత్తాహంకారాలు, ఈ 4 మొత్తం ఈ 14 కూడా అంతర్గతంగా, అంటే నువ్వు ఒక సుఖాసనము, పద్మాసనము లేదా ఋషి సాంప్రదాయంలో కూర్చొని నీ యొక్క అన్నిటినీ ఆ స్వామి వారికి అనిపించాలి, నువ్వు అనేది లేదు ఇక్కడ. అప్పుడు మాత్రమే ఈ యొక్క జీవుడు కరుణించి ప్రాణుడు, జీవుడు, పరమాత్మ అప్పుడు నిన్ను నీవు తెలుసుకునేటటువంటి మార్గానికి జాగ్రత్త అవస్థలోనే ప్రధానమైనటువంటి 14 వివరించడం జరిగింది. ఇంకొకటి రెండవది స్వప్నావస్థ. దశావస్థలు, ఇవి 10 అవస్థలు ఉంటాయి, స్టేట్స్, స్థితులు. ఇంకొకటి స్వప్నావస్థ. స్వప్నం అంతఃకరణాలు 4 తీసుకొని కడమ 10 మధ్యమందు నిలిపి జీవుడు ఆ 4 4 కంఠస్థానం ఉంచి మనోబుద్ధులు 2 తీసుకొని జీవుడు వేరొక స్థలములో చేరి కార్యమగుచుండగా సుషుప్తి తప్పించుకొనును. ఆ రెండింటిలో అంటే సుషుప్తి తప్పించుకొనును అని అంటున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ స్వప్నంలో ఏం చేస్తున్నావు? ఈ అంతఃకరణాలు 4 మనోబుద్ధి చిత్తాహంకారాలు తీసుకొని కడమ 10 మధ్యమందు నిలిపి, కడమ 10 ఏంటి? శబ్ద స్పర్శ రూపరసగంధాదులు. మిగతా ఏంటి? భజన దాన గమన విసర్జన ఆనందాలు. ఈ 5 ఈ 10 ఈ 4 కూడా మొత్తం కూడా కంఠస్థానం ముందు ఉంచి మనోబుద్ధులు 2 తీసుకొని, మనస్సు బుద్ధి, ఇక్కడ మనోబుద్ధులు 2 మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ జీవుడుకు వేరొక స్థలము చేరి కార్యమగుచుండగా, అంటే అతని దగ్గరికి మనం ప్రయత్నం చేస్తుండగా సుషుప్తి తప్పించుకుంటుంది. అంటే ఇప్పుడు స్వప్నలోనే సుషుప్తి కూడా వచ్చింది. స్వప్నం కాటానికి కళ ఇది. స్వప్నం అంటే డ్రీమ్, కళ. అంటే జాగ్రత్తావస్థ, స్వప్నం మనకి అంతఃకరణాలు 4 తీసుకొని మిగతా 10 మధ్యమందు ఉంచి కంఠస్థానం ముందు ఉంచి మనోబుద్ధులు 2 తీసుకొని జీవుడికి వేరొక స్థలము చేరి కార్యము చేయుచుండగా సుషుప్తి తప్పించుకొనును అని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఈ స్వప్నంలో జరిగేటటువంటి క్రియల్ని మనం ఇప్పుడు వివరించడం జరిగింది. ఇకపోతే సుషుప్తి అనే దానికి మనము ఈ యొక్క సుషుప్తి అని అంటే జాగ్రత్త స్వప్నావస్థల కంటే భిన్నమైనటువంటిది. తదనంతరము వచ్చేదాన్ని సుషుప్తి. అంటే ఇక్కడ ఏవి జాగ్రత్తము, స్వప్నము ఈ 2 పనిచేయవు, అన్ని 0 అయిపోతున్నాయి. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత వచ్చే స్టేజ్ ని తుర్యము, 4వ అవస్థ తుర్య అని అంటారు. తుర్యావస్థ. మనస్సు అక్కడ ఉంచి బుద్ధితో కూడా జీవుడు మరి యొక్క తాను పోయినప్పుడు తుర్యమని చెప్తాం. ఇక్కడ జీవుడినేమో సేవిస్తున్నాం. స్వప్నంలోనేమో మిగతా 14 2 తీసుకొని సుషుప్తిలోకి వెళ్ళినాం. సుషుప్తి తర్వాత తుర్యావస్థ. మనస్సు అక్కడ ఉంచి బుద్ధి తోడు రాగా, అంటే ఇక్కడ కూడా ఒకటిని వదిలిపెడుతున్నాం. మనస్సుని పక్కకు పెట్టేసి ఒక బుద్ధితోనే జీవుడు మరి యొక్క తాగుపోతాడు. అంటే ఇక్కడ సంచారం చేస్తుండు జీవుడు యొక్క సంచారం జాగ్రత్త స్వప్న సుషుప్తిలో తర్వాత తుర్యాలో ఏం చేస్తుండు? మనోబుద్ధి 2 కూడా వాటిలో ఈ 2 మనస్సును మాత్రం అక్కడ ఉంచేసి తుర్యంలో మనస్సు తోటి పోతే, మనస్సు అనేది చంచలం కాబట్టి మనస్సును అక్కడ ఉంచి బుద్ధితోటి మాత్రమే, అంటే జ్ఞానంతోటి, అప్పటి వరకు నేర్చుకున్నటువంటి జ్ఞానంతోటి మాత్రమే పోయేటటువంటి జీవుడు మరి యొక్క ప్రదేశానికి పోయేటటువంటి దాన్నే మనం తుర్యమని అంటాం. ఈ తుర్యంలో మీకు తుర్యము అని అంటే కొంతమంది శ్వాస వ్యవస్థ గురించి చెప్తారు. ఇక్కడ తుర్యము, తుర్యాతీతము, జాగ్రత్తలో జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, తుర్యం, తుర్యాతీతం, అతీతం. ఈ 10 అవస్థలు ఉన్నాయి. దశావస్థలలో ఈ 10 అవస్థలు ఉన్నాయి. వీటి యొక్క పేర్లు ఇవి. తర్వాత తుర్యాతీతంలో ఏం జరుగుతుందంటే శ్వాసలు, అంటే ఇప్పుడు ఏమీ లేవు, అవరోధాలు ఏమి లేవు, పోలీస్ బారికేడ్లు లేవు, మన యొక్క వే స్పష్టంగా ఉన్నది కనుక ఈ యొక్క చంచల స్వభావము, దేహ స్వభావము, మనోస్వభావాలు, అదే రకంగా వివిధములైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా పక్కకు తొలగిపోయిన తర్వాత ఒకటి నేషనల్ హైవే లెక్క ఈ యొక్క మనము జీవుణ్ణి చేరటానికి, తుర్యాతీతం నుంచి ప్రాణుడిని చేరటానికి ఈ దారి సుగమైంది. ఈ తుర్యాలో మాత్రం బుద్ధి మాత్రమే ఉంటుంది. బుద్ధి అంటే వివేచన శక్తి అని అనుకోవాలి.
అంటే ఓకే, పంచేంద్రియాలను వదిలిపెట్టాను, పంచభూతాలని వదిలిపెట్టాను, ఈ ఆనందాన్ని కూడా వదిలిపెట్టాను, మనోబుద్ధి చిత్తహంకారాల్లో మనస్సునొక్కటే పట్టుకొని ఉంచి మిగతా బుద్ధినొక్కటే పట్టుకొని ఉండి చిత్తహంకారాలని కూడా బుద్ధి ఒక్కటి ఉంచుకొని మనో చిత్తహంకారాలని కూడా పక్కకు పడేసి ఉండే వ్యవస్థనే తుర్యావస్థ అని అంటారు. తర్వాత తుర్యావస్థ కంటే భిన్నమైనది తుర్యాతీతం. ఈ తుర్యాతీతం జరిగేటప్పుడు అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు వాస్తవంగా ఆబ్స్ట్రక్షన్స్ ఏమి లేనప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతాం కదా. స్పీడ్గా వెళ్ళిపోతే ఇది డీజిల్ ఇంజిన్ అయినా పెట్రోల్ ఇంజిన్ అయినా ఏదైనా ఆ పిస్టన్ స్పీడ్గా కొట్టుకున్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఆ స్థితిని చేరుకోగలుగుతాం. అప్పుడు శ్వాసలు త్వరగా వస్తాయి. ఈ శ్వాసలు త్వరగా వచ్చిన కనుక తుర్యమనబడును. తుర్యాతీతం అనగా ఆ బుద్ధి అక్కడ ఉంచి జీవుడు తాను ఒక అజ్ఞానంలో పడి తన్ను తాను మరిచి పైన పాము పడినను తెలియగా ఉండేది తుర్యాతీతం అంటారు. నీ చుట్టూ ఏమి జరుగుతున్నది, ప్రపంచ పోకడ ఎలా ఉన్నది, నా భార్యా పిల్లలు ఏంటి, నా సంసారం ఏంటి, నేను ఇవ్వవలసిన అప్పుల వాళ్ళెవరు, నేను ఇవ్వాల్సిందేంది, పుచ్చుకోవాల్సిందేంది, నాకు రావాల్సినవి ఏంటి, ఇవన్నీ ఇక్కడ ఏమీ ఉండవండి. నిశ్చల స్థితి, అటైన్మెంట్ అంటారు దాన్ని. అటైన్ ఇది తెలవకుండా తనని తాను ఎవరో తెలవకుండా ఉండి ఒక నిశ్చల స్థితిని దాన్ని తుర్యాతీతం అంటారు. తుర్యంలో అక్కడ బుద్ధి ఉంది, కానీ ఈ తుర్యాతీతంలో ఆ బుద్ధి కూడా పోయింది. తర్వాత స్టేజీ జాగ్రత్తలో స్వప్నం. జాగ్రత్త అవస్థలో ఉన్నాం అంటే జాగ్రత్త అవస్థలో ఉండి అంటే నువ్వు మామూలుగా పడుకొని ఉన్నావు, ఇది మెలుగుతోటి ఉన్నావు. ఈ మెలుగుతోటిలో ఉన్నప్పుడు స్వప్నం, జాగ్రత్తలో స్వప్నం, జాగ్రత్తలో సుషుప్తి, తుర్యం, అతీతం లేదా తుర్యాతీతం. ఇవన్నీ అవస్థలు, దశావస్థల వివరాలు. ఇవి చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి ఇది కాక మధా అవస్థలని కలవు. వాటికి జాగ్ర స్వప్న సుషుప్తులు కలవు. ఎలాగంటే పూర్వం ఒకరిని గుర్తెరిగి ఉంటే వాడు కొన్ని దినములకు వస్తాడు నీ దగ్గరికి. నేను నీకు తెలుసా, ఆర్ యు రికగ్నైజ్డ్ మీ, ఆర్ యు ఐడెంటిఫైడ్ మీ, నేను ఎవరో నీకు తెలుసా అని అంటే, అవును మిత్రమా, మనం చిన్ననాటి స్నేహితులం, నువ్వు నాకు తెలుసు అనేది తుర్యావస్థ. అంటే అక్కడ ఏమున్నది, బుద్ధి ఉన్నది కనుక. అంటే ఆ బుద్ధి వివేచన చేసి నిన్ను నేను ఎరుగుదును. నువ్వు మన ఇద్దరము ఒకటి ఫస్ట్ ఫారం నుంచి లేదా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాం, బాగా గుర్తున్నావు, కానీ నీ ముఖ కవిలకు ఏం మారలేదు, నువ్వు అట్లాగే ఉన్నావు. 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పటికీ కూడా స్నేహం అనేది చాలా మధురమైనటువంటి ఒక విషయం. అది స్నేహితుడు, గురువు, ఈ ఇద్దరు, తర్వాత భార్య, పిల్లలు, వీళ్ళందరికంటే ముఖ్యం మళ్ళీ తల్లిదండ్రులు. కాబట్టి ఎంతో కాలానికి వచ్చి నీకు డబ్బు ఇవ్వాలి అండి, తీసుకోండి అని వచ్చాడు అనుకోండి. ఓ చాలా రోజుల తర్వాత వచ్చావు, అది సంతోషం. మనకి ఎవరన్నా డబ్బు ఎవరన్నా కనపడితే మనం ఇవ్వాల్సిన వాళ్ళు కనపడితే అట్లా పక్కకు జరిపి కనపడుతున్నాయి. సరే, మనకి అప్రస్తుతమైనటువంటి విషయాలు జోలికిపోకుండా సీరియస్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని, నాకు తెలుసయా నువ్వు, మనం ఫలానా పోంచెరలో, హుజూర్ నగర్ లోనో ఇద్దరం చదువుకున్నాం, గవర్నమెంట్ బడిలో చదువుకున్నాం, అదే నీ కాకి లాగుకి పంచర్లు బాగా వేసేవాళ్ళం మేము. పంచర్లు అంటే అప్పుడు మొత్తం అతుకులతోటి, పాపం అప్పుడు ఏమున్నది పేద వ్యవస్థలో, ఇప్పుడంటే డ్రెస్సులు వచ్చాయి అని అట్లా గుర్తించుకునే దాన్ని తుర్యావస్థ అంటాం. అంటే జాగ్రత్తలో స్వప్నం. స్వప్నం అంటే బుద్ధి, అది దాన్ని తెలుసుకోవటం. జాగ్రత్తావస్థలో స్వప్నం అన్నమాట. జాగ్రత్తలో అన్ని పని చేస్తున్నాయి కదా 14. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతం. మళ్ళా జాగ్రత్తలో కూడా జాగ్రత్తలో స్వప్నం, ఇది తుర్యావస్థ. జాగ్రత్తలో సుషుప్తి అంటే, జాగ్రత్తలో జాగ్రత్త అంటే నేను రికగ్నైజ్ చేశాను నిన్ను. కానీ జాగ్రత్తలో సుషుప్తి అనంటే అతడెవరో అని సందేహం వెలిపుచ్చి తెలియదు అని చెప్పడం. తెలియదు అని కూడా చెప్పటండి. అతను సుషుప్తిలో ఉన్నాడు, జాగ్రత్త అవస్థే, కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి దీనిని జాగ్రత్తలో సుషుప్తి అంటాం. తుర్యాతీతం కూడా ఉంటది. కొంతసేపటికి ఫలానా పేర్లు, గుర్తులు, వ్యాపారాలు చెప్పినది జాగ్రత్త వ్యవస్థ. జాగ్రత్తలో తుర్యం ఉంటుంది. జాగ్రత్తలో అంటే కొంత సమయానికి ఇతడెవరో అని అప్పటికప్పుడు తెలియదు, మళ్ళా మెలకువ వచ్చి ఆ వ్యవస్థ నుంచి బయటికి వచ్చిన తర్వాత
దాన్ని పేర్లు గుర్తులు వ్యాపారాలు చెప్పినది జాగ్రత్త వ్యవస్థ. జాగ్రత్తలో జాగ్రత్తనంగా అంతఃకరణాలు 4, 8 ఇంద్రియాలు అనిపిస్తూ అన్ని కూడి ఉండే జ్ఞాన సంపూర్ణుడై ఉండేదే ఈ యొక్క యోగం. కనుక ఈ యొక్క దశావస్థల వివరాలు కానీ మనం తెలుసుకుంటున్నట్లయితే మన స్టేట్, మన బాడీ, ఇందులో కరతలామలకంగా చెప్పాలి అనంటే 14 అవస్థలు ఉన్నాయి దశావస్థలు శరీరంలో. అది ఆ 14 అవస్థలో పంచభూతాలు పంచేంద్రియాలని చెప్పుకున్నాం మనము. మనోబుద్ధి చిత్త అహంకారాలు 4, మొత్తం 14. ఈ 14 అన్నిటినీ కూడా మర్చిపోతే సుషుప్తి అండి. అందులో కొన్ని ఉండి కొన్ని పోతే మిగతావి స్వప్న, సుషుప్తి, తుర్యాతీతం, జాగ్రత్తలో జాగ్రత్త, జాగ్రత్తలో స్వప్నం, జాగ్రత్తలో సుషుప్తి, తర్వాత మళ్ళా తుర్యం. అంటే అప్పటి వరకు తెలవని వ్యక్తిని గుర్తుకొచ్చావా నువ్వు కదా అని మళ్ళా గుర్తించేది మళ్ళా తుర్యావస్థ. తుర్యాతీతం, ఆ తుర్యాతీతమే అతీతం, ఇంకా ఏమి లేదు. తర్వాత అన్ని కూడా శూన్యం అయిపోయాయి. ఆ తుర్యాతీతంలోకి పోయినటువంటి వ్యక్తి జీవుడుని, ప్రాణుణ్ణి, తననేంటో తను తెలుసుకునేటటువంటి గుణాల్ని గురువు యొక్క ఆశీర్వాదం వల్ల పొందగలుగుతాడు. కొంతమంది గురువు చేసిన ప్రక్రియని తనంతట తానుగా సాధన చేసి ఆ సాధనలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని తనంతట తానుగా తెలుసుకునేవారు కూడా ఈ ప్రపంచం మీద ఉన్నారు. అంటే గురువు ఒక ఉపదేశం ఇస్తాడు, అంటే ఒక బోధ చేస్తాడు. ఆ బోధ మీద రీసెర్చ్ చేస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క తుర్యాతీతంలోకి వెళ్ళటమే చివరి స్టేజి. ఇవి దశావస్థల వివరాలు.